భజన సంగీత 119వ కీర్తనని మనం మరి 1వ వచనము 119वीं भजन संहिता का पहला वचन को देखेंगे। 119వ కీర్తన 119वीं भजन संहिता మరి 1, 2, 3 వచనాలు చదువుకుందాం। 1 से लेकर 3 वचन तक पढ़ेंगे। యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషంగా నడుచుకున్నవారు ధన్యులు। ఆయన శాసనాలు గైకొంటూ పూర్ణ హృదయంతో ఆయన వెదికేవారు ధన్యులు। వారు ఆయన మార్గాల్లో నడుచుకుంటూ ఏ పాపము చేయరు అని రాయబడింది। क्या ही धन्य है वे जो चाल के खरे और यहोवा की व्यवस्था पर चलते हैं। क्या ही धन्य है वे जो उसकी चितौनियों को मानते हैं और पूर्ण मन से उसके पास आते हैं। फिर वे कुटिलता का काम नहीं करते, वे उसके मार्गों में चलते हैं। ఈ లోకంలో ధన్యులు संसार में धन्य ఎవరు అంటే कौन है धन्य? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు। धन्य है वे जो चाल के खरे और यहोवा का व्यवस्था पर जो चलते हैं। ఎందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట రాయించాడంటే क्यों पवित्र आत्मा परमेश्वर ने इस बात को लिखवाया है? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకోవాలంట। व्यवस्था का अनुसार चलना है और खरे चाल चलनी है। అంటే ఇక్కడ మనం అర్థం చేసుకుంది ఏంటంటే हमें क्या समझना है? ఇక్కడ ఇజ్రాయేలుని గనక మనం చూస్తే వాళ్ళ జీవిత చరిత్రని अगर हम इजरायलियों का इतिहास को देखेगा వాళ్ళ గురించి మనం గనక 12 గోత్రాల వారి గురించి జాగ్రత్తగా వింటే और 12 गोत्रों को लेकर ध्यान से सुनेंगे तो వాళ్ళకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు। उनको परमेश्वर ने व्यवस्था को दिया था। వాళ్ళు ధర్మశాస్త్రాన్ని చదువుతారు व्यवस्था को वो पढ़ते हैं కానీ నిర్దోషంగా నడుచుకోరు। लेकिन खरे मन से नहीं चलते। జాగ్రత్తగా వినండి। ध्यान से सुने। యెహోవా ధర్మశాస్త్రాన్ని అయితే వాళ్ళు చదువుతారు। यहोवा का व्यवस्था को तो वो पढ़ते हैं। మాకు ధర్మశాస్త్రం ఉందంటారు, हमें व्यवस्था दी गई बोलते हैं। మా దేవుడు గొప్పోడు అంటారు। हमारे परमेश्वर महान है करके कहते हैं। ఆపదలు వచ్చినప్పుడు మొర పెడతారు, संकट आने पर पुकारते भी है। దేవుని దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తారు, परमेश्वर के पास जाके विनती भी करते हैं। కానీ నిర్దోషంగా నడుచుకోరు, लेकिन निर्दोष नहीं रहते, పరిశుద్ధంగా ఉండరు। पवित्र बन के नहीं रहते। దేవుణ్ణి విడిచి వాళ్ళు ఈ లోకపు మనుషుల యొక్క కట్టలను అనుసరిస్తూ నడుస్తారు। परमेश्वर को छोड़कर इस संसार के मनुष्यों की विधियों के अनुसार चलते। అందుకని ఇక్కడ इसलिए కీర్తనకారుడు ఏమని రాశాడంటే भजनकार क्या लिखता है? పరిశుద్ధాత్మతో నింపబడి पवित्र आत्मा के द्वारा भरे యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు। जो चाल के खरे हैं और वो यहोवा की व्यवस्था पर चलते हैं वो धन्य है। చదివే వాళ్ళు కాదంట, पढ़ने वाला नहीं అంటే है, కేవలం చదవటమే। यानी कि केवल पढ़ना ही है। క్రైస్తవులు కూడా చూడండి, आजकल मसीह लोगों को भी देखिए, బైబుల్ కేవలం చదువుతారు, बाइबल को केवल पढ़ते हैं, ఆ చదువుకుంటూ పోతారు। केवल पढ़ते जाते हैं। పాపం చేయాల్సిన అవసరం వచ్చిన పాపం చేస్తారు, जैसे पाप करने का मौका मिल रहा है तो पाप कर ही देते हैं, అంటే వాక్యానికి విరుద్ధంగా చేస్తారు। यानी कि वचन का विरुद्ध चलते हैं। వాళ్ళకి వాక్యం కూడా గుర్తుండదు, उनको वचन भी याद नहीं रहती, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేడు। क्योंकि पवित्र आत्मा प्रभु नहीं है। గుర్తు చేసే పరిశుద్ధాత్మ నమ్మరు। याद करने वाला, याद दिलाने वाला पवित्र आत्मा को ये भरोसा नहीं करते। ఒకసారి చెప్పాను నేను, एक बार मैंने बताया था, పరిశుద్ధాత్మను వాళ్ళు కంట్రోల్ చేస్తారు, पवित्र आत्मा को अपने नियंत्रण करते हैं वो लोग। పరిశుద్ధాత్మని వాళ్ళు ఆధీనంలో తీసుకుంటారు। पवित्र आत्मा को नियंत्रण करके रख देते हैं, మేము పాపం చేయాల్సిందే। हमें तो करना ही है पाप बोलकर। కాబట్టి इसलिए రెండవ వచనములో दूसरे वचन में दूसरे वचन ఆయన में శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెదుకువారు ధన్యులు। कहता है कि धन्य है वे जो उसकी चितौनियों को मानते हैं और पूर्ण मन से उसके पास आते हैं। శాసనాలు గైకొనుచు चितौनियों को मानते हुए, అంటే ఆయన శాసనాలను మనం తెలుసుకుంటూ उनकी चितौनियों के बारे में जानते हुए పూర్ణ హృదయంతో ఉండాలి। और पूर्ण मन के साथ रहना है। ఆधा హృదయం కాదు, आधा मन नहीं होना चाहिए, సగం దేవుడికి आधा परमेश्वर के लिए, సగం లోకం। आधा संसार के लिए। ఎలా ఉంటారంటే కొంతమంది कैसे रहते हैं कुछ लोग? సగం దేవునిలోను, आधा परमेश्वर में, సగం దేవునిలోను, సగం లోకంలోను। आधा संसार में रहते हैं। ఇలా ఉండకూడదు, ऐसा नहीं रहनी चाहिए, పూర్ణ హృదయంతో ఉండాలి। पूर्ण मन के साथ रहना चाहिए। అందుకే इसलिए సంఘాలకు ఆయన రాయించినప్పుడు जब कलिसिया को लिए लिखवाया था, చల్లగా గాని ना ठंडे रहे అటు ఎచ్చగా గాని, చల్లగాను అటు వెచ్చగా నులివెచ్చని జీవితం ఉంటున్నారంట।
ना ठंडे रह रहे ना गर्म रहते हैं मगर गुनगुना के जिंदगी जी रहे करके అంటే बोला। దేవుడు లేని వాళ్ళుగాను కాదు, ऐसे समझे कि यानी कि ये लोग बिना ईश्वर का भी नहीं है, దేవుడు తెలుసుకోలేదని కాదు, परमेश्वर को जाना नहीं है करके भी नहीं है, కాదు, ऐसा भी नहीं है। కానీ నులివెచ్చని జీవితం, इसलिए बोलते गुनगुना का जिंदगी, నులివెచ్చని జీవితం. गुनगुना जिंदगी। ఇలారా प्रियों, మనుషులు వాతావరణాన్ని బట్టి मौसम के अनुसार इंसान వేడిగా ఉంటే సన్నీళ్ళతో స్నానం చేస్తారు, अगर गर्म मौसम है तो ठंडा पानी से नहाएंगे, మరి ఆ చల్లగా ఉంటే చలికాలంలో వేడి నీళ్ళు చేస్తారు. और ठंडे मौसम में तो गर्म पानी से नहाते हैं। నులివెచ్చని నీళ్ళతో చేయరు కదా. तो गुनगुना पानी से नहीं करते ना, అర్థమవుతుందా? समझ में आ रहे? అంటే వాతావరణాన్ని బట్టి మన యొక్క జీవన శైలి కూడా మారుతుంది. मौसम के अनुसार हम जीने का तरीका को भी बदल देते हैं। అట్లానే इसी प्रकार ఇక్కడ దేవుని నమ్ముకున్న వాళ్ళు కూడా परमेश्वर पर भरोसा करने वाले भी శాసనాలు గైకొనాలి, तो कहता है कि चितौनियों को मानना है, వాటిని పూర్ణ హృదయంతో ఆయన్ని వెతకాలి, पूर्ण मन से उसके पास आना है, వెతకాలి. उसके पास आना है, ढूंढना है। అందుకే ఎదికే వారికి నేను దొరుకుతానన్నాడు. इसलिए बोला जो खोजेगा उनको मिलूंगा करके। ఏమన్నాడు? क्या कहा? ఎదికే వారికి जो भी खोजेगा నేను దొరుకుతాను. उनको मैं मिलूंगा। ఆయన్ని వెతకపోతే దొరకరు. तो बिना खोजे वो नहीं मिलेगा। వాక్యం ద్వారా ఆయన్ని ఎతకాలి, మనం हम वचन के द्वारा उन्हें खोजना है, ఆయన్ని వెతకాలి. उन्हें खोजना है। వాక్యంలోనే ఆయన దొరుకుతాడు, वचन में ही वो मिलेगा हमको, ఇంకెక్కడ దొరకడు, और कहीं नहीं मिलेगा, ఎక్కడ దొరకడు. और कहीं पे भी नहीं। మూడో వచనం, तीसरे वचन में వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. फिर वे कुटिलता का काम नहीं करते, वे उसके मार्गों में चलते हैं। అంటే ఎవరు? कौन? ఒకటి एक तो ధర్మశాస్త్రం అయితే చదువుతున్నారు, व्यवस्था को पढ़ते हैं కానీ నిర్దోషంగా నడుచుకోవాలి. और निर्दोष भी चलना है, తర్వాత శాసనాలు గైకొంటున్నారు, चितौनियों को मानते हैं కానీ పూర్ణ హృదయంతో నడుచుకోవాలి. और पूर्ण मन से उनके पास आना है। ఇలాంటి వారు इस तरह के लोग ఆయన మార్గములు నడుచుకొనుచు उनके मार्ग में चलते हुए ఏ పాపము చేయరు. किसी प्रकार का कुटिलता का काम नहीं। ఇదే మాట యేసు ప్రభుల వారు, इसी बात को लेकर मसीह यीशु कहता యేసు है, ప్రభుల వారు मसीह यीशु తన 3.5 సంవత్సరపు పరిచర్యలో अपना 3.5 वर्ष की सेवा के समय में, మనకందరికీ తెలిసిన వాక్యం, हम सब जानने वाला वचन है, నేనే మార్గం, मैं ही मार्ग हूँ, నేనే సత్యం, मैं ही सत्य हूँ, నేనే జీవం. मैं ही जीवन, నేనే మార్గం, मैं ही मार्ग, నా ద్వారా తప్ప, बिना मेरे నా ద్వారా తప్ప बिना मेरे ఎవరు పరలోకానికి వెళ్ళరు. कोई भी स्वर्ग में नहीं जाएगा। చూసారా? యేసు చూపించిన మార్గంలోనే పరలోకం. यीशु की दिखाए गए मार्ग में ही स्वर्ग है। యేసు చూపించని మార్గంలోకి ఎవరు వెళ్ళినా గానీ పరలోకానికి వెళ్ళరు. यीशु का दिखाए गए मार्ग में कोई भी नहीं जाएगा तो वो स्वर्ग में नहीं जा सकते, కదా? है ना? కీర్తనాకారుడు 119 వచనంలో भजनकार 119 के 3 में कहता है, వారు ఆయన మార్గంలో నడుచుకొనుచు ఏ పాపము చేయరు. वे उसके मार्ग में चलते हुए कोई भी कुटिलता का काम नहीं करेंगे। యేసు ప్రభు చూపించిన మార్గంలో నడిస్తే ఎవరు కూడా పాపం చేయరు. यीशु मसीह के दिखाए गए मार्ग में चलेगा तो कोई भी पाप नहीं करेगा। అంటే ఆయన శాసనాలు గైకొనాలి, उनकी चितौनियों को मानना है, తర్వాత ఆయన యొక్క మరి ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను మనం తప్పకుండా తప్పకుండా మరి నడవాలి. దాంట్లో उनके दिया गया हर एक आज्ञा यानी कि व्यवस्था के अनुसार चलना है, అది మనం నిర్ణయించుకోవాలి. उसे निर्णय को करना है, हमें వెతకాలంట. मैं खोजना है యేసు ప్రభు उन्हें। అన్నాడు, यीशु ने कहा వెదుకుడి దొరకబడును. तो ढूंढो तो पाओगे करके बोला। ఏమన్నాడు? क्या कहा? ఎదికిన వారికే దొరుకుద్ది. तो ढूंढने से ही मिलेगा। మీరు 4 సువార్తలు చదివితే अगर आप 4 सुसमाचार को पढ़ेंगे, నిజంగా ఈ 4 సువార్తలు పరిశుద్ధాత్మ దేవుడుగా రాయించకపోతే अगर ये 4 सुसमाचार पर पवित्र आत्मा परमेश्वर ने अगर नहीं लिखवाया होता, అసలు యేసు ప్రభు ఎవరు నమ్మేవాడు కాదు, यीशु मसीह को कोई भरोसा ही नहीं करता, ఎవరు నమ్మేవాడు కాదు. कोई भी भरोसा नहीं करता। అసలు ఈ భూమి మీదకి వచ్చిన సంగతి కూడా తెలిసేది కాదు. इस धरती पर यीशु आया बोलकर पता तक भी नहीं चलती। దేవుని మాటలు అసలు ఈ భూమి మీద ఉండేవే కాదు, परमेश्वर की बात है इस धरती पर रहता ही भी नहीं था, ఉండేవే కాదు. रहता भी नहीं था। అందుకే దేవుడు లోకాన్ని ప్రేమించి इसलिए परमेश्वर ने जगत से प्रेम किया, లోకాన్ని ప్రేమించి प्रेम करा, తన కుమారుడైనటువంటి యేసు ప్రభువును భూమి మీద పంపించాడు. अपने पुत्र यीशु को इस धरती पर भेजा है। అయితే तो फिर ఇక్కడ 18వ వచనం కూడా మనం చదివితే, इसी में 18वें वचन को भी पढ़ेगा तो 18వ వచనం
కీర్తనాకారుడు అంటాడు, भजनकार बोलता है, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువుము. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं. ఎందుకనండి? क्यों? నేను నీ ధర్మశాస్త్రము నందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువుము. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातों को देख सकूं. ఎందుకంటే क्योंकि ఏదేను వనములో, अदन की ఎందుకంటే ఇక్కడ దావీదు మహారాజు కూడా ఆదాము సంతానమే. क्योंकि यहाँ पे राजा दाऊद भी आदम का संतान है. అసలు ఈ భూలోకంలో మనుషులు, స్త్రీ పురుషులు అన్న వాళ్ళందరూ ఆదాము సంతానమే. इस संसार में कोई भी मनुष्य, स्त्री या पुरुष हो, सबके सब आदम का संतान है. దీన్ని మీరు జాగ్రత్తగా దీన్ని ముద్రగా ఉంచుకోండి. इस बात को आप अच्छी तरह याद रखिएगा. ఈ భూలోకంలో इस धरती पर స్త్రీ పురుషులు, सारे स्त्री और पुरुष, నరులు इंसान जो ఆదాము సంతానం. आदम का ही संतान है. ఇక సృష్టి అంతా దేవుడు సృష్టించింది. बाकी सारा सृष्टि भी परमेश्वर का बनाया गया. ఆయన నోటి మాట పలకగా जैसे उन्होंने बोला, సృష్టి అయిపోయింది. सृष्टि हो गई. ఆయన పలకటంతో సృష్టి అయిపోయింది. जैसे वो बोला वैसा ही सृष्टि बन गई. కానీ लेकिन ఆదామును దేవుడు చేసుకున్నాడు. आदम को परमेश्वर ने बनाया है. ఎట్లా? कैसे? తన స్వరూపంలో తన పోలి अपने स्वरूप में, अपने समानता में. దేవునితోటి కలిసి ఉండాలి. परमेश्वर के साथ ही मिलके रहना है. దేవునిలాగా ఉండాలి. परमेश्वर की जैसा रहना है. దేవుని పోలిక परमेश्वर की అంటే जैसा, అలాగే ఉండాలి. जैसे परमेश्वर ऐसा ही దేవుని रहना है. పోలిక అంటే దేవుడిలాగే ఉండాలి. परमेश्वर की स्वरूप यानी कि सेम परमेश्वर के जैसा रहना है. అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, నన్ను చూస్తే దేవుణ్ణి చూసినట్టు. मुझे देखोगे तो मानो परमेश्वर को देखने के बराबर నన్ను है. చూస్తే దేవుణ్ణి చూసినట్టే. मुझे देखने वाले परमेश्वर को देखेंगे ఎందుకంటే वाले. क्योंकि యేసు ప్రభుని ఈ లోకంలోకి దేవుడే పంపించాడు. मसीह यीशु को परमेश्वर ने इस संसार में भेजा है. ఎందుకు పంపించాడు? क्यों भेजा? చూద్దాము. देखिए, లోకాసు వార్త लूका सुसमाचार 9:18 చదివితే 19 का 18 पढ़ेगा. చదవండి. లోకాసు వార్త लूका सुसमाचार 9 మరి 10. 19 अध्याय का 10वीं वचन. దేవుని కుమారుడంట తప్పిపోయిన వాళ్ళని చూడండి, ఇక్కడ చదవండి. నశించిన దానిని వెదకి రక్షించటానికి ఆయన మనుష్య కుమారుడు పంపించాడు. हिंदी में लिखा 19 का 10 में, क्योंकि मनुष्य का पुत्र खोए हुओं को ढूंढने और उसका उद्धार करने आए हैं. అర్థమైందా? समझ में आ गया? ఇక్కడ కనులు ఎందుకు తెరవమంటున్నాడంటే, यहाँ पे आंखें खोल दे करके क्यों बोलता है? మన ఆది మాతాపితలు, हमारे आदि माता पिता जो ఆదాము అవ్వలు, आदम, వాళ్ళు లేకుండా మనం లేవు. उनके बिना हम नहीं हैं. వాళ్ళు లేకుండా మనం లేవు. उनके बिना हम नहीं हैं. వాళ్ళని తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అసలు उनके बारे में जान लेगा तभी सही सही समझ में आ जाएगा. మనం ఎవరు అర్థమవుద్ది. आखिर हम कौन है ये बात हमें समझ में आ जाएगा. వాళ్ళిద్దరం తెలుసుకుంటే दोनों को सोचने से మనం ఎవరు అర్థమవుద్ది. हम अपने आप को समझ पाएंगे. బైబిల్ చెప్తుంది, बाइबल कहती है దేవుడు పండు తినొద్దని చెప్పాడు, परमेश्वर ने फल खाने को मना किया. కానీ సాతానుడు అపవాది ఆమె ఆ యొక్క అవ్వని ప్రేరేపించాడు. तो शैतान जो इब्लीस है हवा को प्रेरणा दिया. అవ్వ అంటది, हवा कहती है నేను తింటే సస్తాం. खाएंगे तो मरेंगे. అపవాది అంటాడు, इब्लीस कहता है మీరు సావరు, आप नहीं मरोगे, మీ కన్నులు తెరవబడు. आपकी आंखें खुल जाएगा. అంతకు ముందు इससे पहले వాళ్ళు పాపరహితులు, वो बिना पाप के थे, పాపం లేని వాళ్ళు, पाप नहीं था उनके దేవుని अंदर. తోటి సమానంగా ఉన్నవాడు, परमेश्वर के बराबर थे, దేవుని లాగా ఉన్నారు. परमेश्वर के जैसे थे. కాకపోతే దేవుడికి మనిషికి ఏంటంటే కొంచెం తేడా. परमेश्वर और मनुष्य के बीच में क्या थोड़ा మనిషి अंतर है? శరీరంగా సృష్టించబడ్డాడు. मनुष्य हम तो बनाया गए हैं, మనిషి శరీరంగా సృష్టించబడ్డాడు. शरीर में बनाया गया है इंसान, దేవుడు ఆత్మై ఉన్నాడు, और परमेश्वर आत्मा है, వాక్యమై ఉన్నాడు. वचन है. మనిషికి భూ సంబంధమైనటువంటి భౌతిక విషయంలో అన్నిట్లో పాలు పంపులు ఉంటాయి. इंसान जो है इस संसार से जुड़े हुए हर एक विषय में शामिल होता है. భౌతిక అవసరతలు, भौतिक जरूरतों में ఆహారం కావాలి, खाना चाहिए, నీళ్లు కావాలి, पानी चाहिए, ఆయనకి మరి అంత మెహసూస్ అవుద్ది, స్పర్శ. सब चीजों को स्पर्श होगा. కానీ దేవుడికి లేదు. ఆకలి ఉండదు, परमेश्वर को ना भूख लगेगी, ఆయనకి దాహం ఉండదు, ना प्यास लगेगा. ఆయనకి స్పర్శ అనేది ఏమి ఉండదు. उनका कोई स्पर्श नहीं है, ఎందుకంటే శరీరంలో లేడు కదా. क्योंकि वो शरीर में नहीं है. ఇది కూడా గుర్తుంచుకోవాలి. इस बात को याद रखना. దేవుడు శరీరంలో లేడండి. परमेश्वर देह में नहीं है, అందుకే మనం ఎక్కడ కూడా దండం పెట్టకూడదు. इसलिए कहीं पे भी हम हाथ नहीं जोड़ने चाहिए. మేము ఎప్పుడు చెప్తాను నేను మీకు, हमेशा कहता हूँ, ఇట్లా ఎక్కడ దండం పెట్టబాకండి. यहाँ ऐसा इस तरह भगवान बोलकर किसी का आगे हाथ చర్చిలోకి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టబాకండి. चर्च में भी जाकर ऐसा हाथ मत जोड़ना. మీరు చర్చిలోకి ఎంటర్ అవుతారు కదా, आप चर्च में एंटर होते वक्त भी అప్పుడు కూడా దండం పెట్టబాకండి. तब भी हाथ मत जोड़ो. ऐसा చాలా మంది बहुत सारे लोग వాడుకగా आदत के तौर पर ఎట్ అంటారు,
तो इस तरह कहते हैं, ఏమంటారు? क्या बोलते हैं, ఇట్ట అంటారు. इस तरह बोलते हैं. తప్పు అండి అది, ये भी गलत है, అనమాకండి. ऐसा नहीं कहना. ఎందుకని? क्योंकि దేవుడు ఆకారంలో లేడు. परमेश्वर कोई आकार में नहीं है. నువ్వు ఎవరికి దండం పెడతావు? आप किसको हाथ जोड़ोगे? హస్తకృత ఆలయాల్లో కూడా లేడు. हाथ से बनाए गए मंदिरों में भी नहीं है वो. అలా హస్తకృత ఆలయాల్లో ఉండడు. हाथ के बनाए गए मंदिर में नहीं रहता. మనిషి కట్టినటువంటి ఆ మందిరాల్లో దేవుడు ఉండడు. इंसान का बनाए गए उस मंदिर में परमेश्वर नहीं रहता. ప్రార్థనా మందిరాలు ఇవి. वो केवल प्रार्थना का मंदिर है. ప్రార్థన చేసుకోవటం, प्रार्थना करना है, సంఘముగా కూడుకోవటం, कलिशा के रूप में इकट्ठा होना है. క్రీస్తు శరీరము, मसीह का देह है, అవయవాలు हम अंग है. కూడుకుని ఆరాధించే స్థలం, इकट्ठा होकर आराधना करने का जगह है. ఆరాధించే స్థలాలు. आराधना करने की जगह మొదటి है. నుంచి దేవుడు కూడా అన్నాడు, परमेश्वर ने भी कहा, నా కోసం ప్రత్యక్ష గుడారం కట్టించాను. मेरे लिए मेल मिलाप वाला तंबू बनाओ बोला. భూమి మీద ఆయన యొక్క చిహ్నము, पृथ्वी पर उनका चिन्ह है, గుర్తు. उनका चिन्ह है वो. భూమి మీద इस धरती पर నిజ దేవుని యొక్క जीवित परमेश्वर का యెహోవా ఆయన ప్రజలు यहोवा और उनके लोग, ఈ మధ్యలో ఒక గుర్తు. उनके बीच में एक पहचान है. ఏమన్నాడు? क्या बोला? నేను అక్కడికి వస్తాను అన్నాడు. मैं वहां पे आऊंगा बोला. నేను అక్కడికి వస్తాను. मैं वहां आऊंगा. అతి పరిశుద్ధ స్థలము. अति पवित्र स्थान. అక్కడ ఏముంటది? वहां पे क्या होगा? కరుణాపీఠం ఉంటది. दया का आसन होगी. ఏముంటది? అది విగ్రహం కాదు. वो कोई मूर्ति नहीं है. విగ్రహం కాదు, అది मूर्ति नहीं है. కరుణాపీఠం ఉంటది. तो दया का आसन होगी. మందసం ఉంటది. संदूक होगा. మందసం ఉంటది. संदूक. కెరూబు సెరూబులు ఉంటారు. केरूब और सेराफ होंगे. విగ్రహాలు కాదండి. ये कोई मूर्तियां नहीं है. అక్కడికి నేను వస్తాను అన్నాడు. वहां मैं आऊंगा बोला. అక్కడికి వచ్చి वहां आकर నేను మీతో మాట్లాడతాను. मैं आपसे बात करूंगा बोला. అట్లానే इसी प्रकार మనకు ఒక చర్చి, हमारे लिए एक चर्च, ప్రభుది, प्रभु का, దేవుని మందిరం, परमेश्वर का मंदिर. అక్కడ మీరు వస్తే वहां आप आओगे तो దైవదాసుడు వస్తాడు, प्रभु का दास आएगा. దాసదాసీలు వస్తారు. प्रभु का दास दासी आएंगे. వచ్చి आकर మీకు క్రమాలు నేర్పుతారు, आपको नियम सिखाएंगे, ఆరాధనలు నేర్పుతారు, आराधना सिखाएंगे, ఎలా ఉండాలో నేర్పుతారు. कैसा रहना चाहिए वो सिखाएंगे. నేను ఒక విషయం చెప్తాను. मैं एक बात कहता हूँ, ఇండియన్ న్యూ లైఫ్ ఫెలోషిప్ లో इंडियन न्यू लाइफ फेलोशिप में చేరిన ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, जितने लोग इसमें शामिल हुए, चाहे स्त्री हो या पुरुष, సండే స్కూల్ పిల్లలు కానీ, चाहे संडे स्कूल के बच्चे क्यों ना हो, యూత్ కానీ, या यूथ हो, సేవకులు కానీ, चाहे सेवक हो, విశ్వాసులు కానీ, विश्वासी भी, వాళ్ళ బాధ్యత నాది, उनका जिम्मेवारी है मेरे लिए, కాపరది. चरवाहा होने के नाते అది నా బాధ్యత. वो मेरा जिम्मेवारी है. మిమ్మల్ని నేను హిందీలో చక్క మాట అంటాడు, రక్వాలాకరణ అంటే రక్వాలాకరణ అంటే మిమ్మల్ని కాపలా కాయాలి. मैं आपकी रखवाला करना पड़ेगा. మీకు కాపలా, रखवाली, మిమ్మల్ని తప్పు చేయకుండా आप गलत ना करे बोलकर హెచ్చరించాలి. सावधान करना है मुझे. మీరు ఒకరు కోపపడ్డా, अगर आप गुस्सा भी करे, మీరు కోపపడ్డా, अगर आप गुस्सा भी करे, మీరు పాపం చేసి మీ పాపాన్ని ఎత్తి చూపించినా आप पाप करने पर आपका गलती को उठा के दिखावे, తప్పదు, मजबूरी है, जरूरी है, తప్పదు, जरूरी है, చెప్పాల్సిందే. बताना पड़ेगा. లేకపోతే నన్ను రేపు అడుగుతాడు नहीं तो कल का दिन मेरे से हिसाब मांगेगा. అన్నాడు. ఉత్తరవాదిగా నిన్ను చేస్తాను అన్నాడు. क्यों कहने लगा मैं आपसे पूछूंगा. అందుకని నేను హెచ్చరించాలి. इसलिए सावधान करना है. నేను హెచ్చరించి నాకు కూడా తప్పు చేస్తే अगर सावधान करने पर भी गलत करोगे, నన్ను దేవుడు ఏమనడు, मुझे परमेश्वर कुछ नहीं कहेगा, ఏమనడు. कुछ नहीं बोलेगा. బేటా నువ్వు బాగా హెచ్చరించావు, बेटा तुमने अच्छी तरह सावधान किया. వాళ్ళు ఏమనుకున్నా నువ్వు चाहे హెచ్చరించావు. वो कुछ भी समझे, आपने तो నా सावधान సత్యాన్ని किया. దాచకుండా చెప్పేసావు, मेरे सच्चाई को ना छुपाते हुए आपने बताया, దాచకుండా చెప్పేసావు. ना छुपाते हुए आपने बताया. అందుకనే इसलिए నేను కూడా తప్పించుకోవాలి. मेरे को भी प्रभु से बचने అక్కడ निकलना తీర్పు है. నుంచి నేను కూడా वहाँ తప్పించుకోవాలి. का न्याय विमर्श से मुझे बचना है. అందుకనే इसलिए మీ బాధ్యత నాకు అప్పచెప్పాడు దేవుడు. आपकी जिम्मेवारी प्रभु ने मुझे दिया है. ఒకడు నన్ను ఆకర్షించిందే నా దగ్గరకు రాడు. तो प्रभु ने कहा कोई यदि कोई मुझे आकर्षित नहीं करेगा तो मेरे पास नहीं आएगा. యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? ఒకడు నా తండ్రిని ఆకర్షిస్తే కానీ నా దగ్గర రాడు. अगर मेरे पिता आकर्षित करने पर ही कोई मेरे पास आ सकता है. మిమ్మల్ని దేవుడు ఆకర్షించాడు, आपको प्रभु ने आकर्षित किया है. మిమ్మల్ని పరిశుద్ధతను తీసుకొచ్చాడు, पवित्र आत्मा प्रभु आपको लेके आ गया है, అప్పచెప్పాడు. मेरे हाथ में सौंप दिया है. బాధ్యత నాది. ये जिम्मेवारी है मेरा. మీ కొరకు ప్రార్థన చేయాలి. आपके लिए प्रार्थना करना है मुझे. సమయలు అంటాడు, నేను మీకు ప్రార్థన చేయకపోతే నేను పాపాత్మ అవుతాను అంటాడు. तो समूएल कहता है अगर मैं आपके लिए प्रार्थना नहीं करूंगा तो मेरे लिए पाप ठहरेगा. ఆనాడు సమయలు ఒక దీర్ఘదర్శిగా उन दिनों में सामुएल को एक दीर्घदर्शी के तौर पर ఇజ్రాయేలు 12 గోత్రాల కొరకు ఏర్పాటు చేశాడు. 12 गोत्रों की खातिर परमेश्वर ने चुना है. ఇజ్రాయేలు కొరకు इजराइल की खातिर న్యాయాధిపతిగా, न्याय के रूप में, దీర్ఘదర్శిగా. दीर्घदर्शी के रूप में. అందుకే అంటాడు, इसलिए कहता నేను है మీకు పాపము చేయకపోతే, నేను ప్రార్థన చేయకపోతే నేను పాపినగును గాక. मैं आपके लिए प्रार्थना नहीं करूंगी तो मेरे लिए पाप ठहरेगा बोला.
దివారాత్రులు మీ కొరకు ప్రార్థన చేయాలి. दिन रात आपके लिए प्रार्थना करना है. సమయం వచ్చినప్పుడు మీకు వాక్యం చెప్పాలి. समय पर मैं आपको वचन बताना है. తప్పిపోయిన వాళ్ళని హెచ్చరించాలి. जो भटक चुके हैं उनको सावधान करना है. హెచ్చరించాలి. सावधान करना है. అది నా బాధ్యత. ये मेरी जिम्मेवारी है. నేను ఉన్నంత కాలం जब तक मैं रहूं. పేతురు అపోస్తలుడు. प्रेरित बोलता है. అపోస్తలుడు प्रेरित పేతురుని ఇజ్రాయేలుకు పంపించాడు. तो परमेश्वर ने इजरायलियों के बीच में पतरस को भेजा. పేతురుని ఇజ్రాయేలుకు పంపించాడు. पतरस को इजरायलियों के बीच में भेजा. 12 మందిని 12 స్థలాలకు పంపించాడు. 12 लोगों को 12 जगहों में भेज दिया है. బాధ్యత. जिम्मेवारी. ఇజ్రాయేలుకి వెళ్ళాడు. इजराइल पतरस इजरायलियों के बीच में गया है. వాళ్ళ మధ్యలో ఉన్నాడు. उनके बीच में रहा. వాళ్ళ మధ్యలో ఉండి उनके बीच में रहकर ఏమంటాడంటే क्या कहता है? ఈ గుడారములో నేను ఉన్నంత కాలం, जब तक इस तंबू में रहूं, ఈ గుడారంలో నేను ఉన్నంత जब కాలం तक मैं इस तंबू में रहूं, మిమ్మల్ని హెచ్చరించాల్సిందే. आपको सावधान करते ही रहूं. ఈ గుడారం విడిచిపోయిన తర్వాత నాకు బాధ్యత లేదు. इस तंबू को जब छोड़ूंगा तो कोई जिम्मेवारी नहीं है मेरी. నేను గుడారంలో ఉన్నంత కాలం जब तक मैं इस तंबू में रहता हूं, మిమ్మల్ని హెచ్చరించాల్సిందే. तब तक आपको सावधान करता ही మీరు रहूंगा. విన్నా వినకపోయినా. चाहे आप सुने या न सुने. ఎహిస్కేలుతో అంటాడు, हिजकिय्याह से कहता है, దేవుడు ఎహిస్కేలు हिजकिय्याह నువ్వు వెళ్ళు వాళ్ళ మధ్యకి, आप जाओ उनके बीच में, వాళ్ళ బోధించు. उनको संदेश दो. వాళ్ళు విన్నా चाहे वो लोग सुने వినకపోయినా या ना सुने, వాళ్ళకి బోధిస్తానే ఉండు. उनको संदेश देते रहना. బోధిస్తానే ఉండు. संदेश देते వీళ్ళు रहना. మెడవంచని జనాంగం. ये तो ना गर्दन झुकाने वाले लोग हैं. ఇజ్రాయేలీలు అటీలు, వాళ్ళు हटीले लोग हैं इजरायली. మెడవంచని జనాంగం. ना गर्दन झुकाते हैं ये लोग. వాళ్ళు లోబడరు. वो अधीन नहीं होते परमेश्वर వాళ్ళు का. లోబడరు. अधीन नहीं होते हैं. అయినా నువ్వు వాక్యం చెప్పు. फिर भी तुम वचन बताते जाओ. నువ్వు చెప్తా ఉండు. बताते रहना. లోబడితే ధన్యులు. अगर अधीन हुआ परमेश्वर का तो धनी होंगे. అందుకనే इसलिए ఇక్కడ అవ్వ ఈ పండు తింటే మేము చస్తామని చెప్పినప్పుడు ये फल खाने से हम मरेंगे करके हव्वा ने जब बोली थी, ఈ అపవాది इब्लीस ఈ సాతాన్ అంటాడు, कहता है నువ్వు చావో, आप नहीं मरोगे, నీ కన్నులు తెరవబడతాయి. तुम्हारी आंखें खुल जाएगा. చూడండి, देखो అంతవరకు तब तक ఆత్మీయ కన్నులు, आत्मिक आंखें, పాపం ఎరగని వారు, पाप को ना जानने वाले దేవుని थे, స్వరూపంలో ఉన్నవారు, परमेश्वर के स्वरूप में దేవుని थे, పోలికలో ఉన్నవారు परमेश्वर की समानता में थे. ఎప్పుడైతే ఈ పండు తిందో जैसे फल खा लिया, వాళ్ళ కళ్ళు తెరవబడి, उनकी आंखें खुल गई. దానికి దేవుడు ఏమన్నాడంటే, परमेश्वर ने कहा, ఆదాము అవ్వలు మనలో ఒకని వంటి వాళ్ళు అయ్యారు, आदम हव्वा हम में से एक समान हो गए हैं. వాళ్ళకి మంచి చెడులు తెలిసిపోయింది. उनको अच्छा और बुराई के बारे में पता चल गया. వీళ్ళు ఆ పండు తినక ముందు और ये फल खाने से पहले వీళ్ళకి ఆ చెడు అంటే అని తెలియదు, उनको बुराई के बारे में नहीं पता. అసలు చెడు దృష్టి అంటే అని తెలియదు, बुरी नजर नहीं पता उन्हें. చెడు దృష్టి అంటే అని తెలియదు. बुरी नजर के बारे में मालूम ही नहीं है. అయితే तो फिर వీళ్ళు పండు తిన్న తర్వాత फल खाने के बाद చెడు కూడా తెలిసింది. उनको बुराई भी पता चल गया. అందుకే దేవుడు అన్నాడు, इसलिए परमेश्वर ने कहा, ఆదాము అవ్వలు आदम हुआ ఆ పండు తిని वो फल खाकर మనలో ఒకని వంటి వాళ్ళు అయ్యారు. हम में से एक हो गया करके बताया. మనలో ఒకరి వంటి వాళ్ళు అయ్యారు. हम में से एक जैसे हो गया వాళ్ళకి करके మంచి చెడులు తెలిసిపోయినాయి. उनको अच्छा और बुरा दोनों पता चल गया. కానీ దేవుని ప్రేమ ఏమిటంటే, लेकिन परमेश्वर की प्रेम क्या है कि మనిషి చెడులో పడకుండా इंसान बुराई में ना पड़े. మనకు దేవుని యొక్క మనుషుల్ని భూమి మీద ప్రవక్తల్ని ఇచ్చాడు, तो इस धरती पर परमेश्वर की ओर से अपने नबियों को दिया, హెచ్చరించే వారిని ఇచ్చాడు, सावधान करने वालों को दिए हैं. హెచ్చరించే వారిని ఇచ్చాడు. सावधान करने वालों को दिए हैं. జాగ్రత్తగా నండి, ध्यान से सुनिए. హెచ్చరించే వారిని మనకి ఇచ్చాడు, सावधान करने वालों को हमारे लिए ధర్మశాస్త్రం ఇచ్చాడు, व्यवस्था दिया है. ఆఖరి తన కుమారుని పంపించాడు, आखिर में अपने पुत्र को भेजा है. అపోస్తుల్ని ప్రపంచాలకు పంపించాడు. प्रेरितों को दुनिया भर में भेजा है. అంటే మనిషి చెడు చేయకుండా, यानी कि इंसान बुरा ना करे. అంటే మనిషికి చెడు తెలిసింది కాబట్టి इंसान को बुरा पता चल गया, చెడు చేస్తాడు, ये बुरा करता जाएगा, फिर చెడు చేస్తాడు, ये बुराई करेगा. అపవాది చేతుల్లోకి వెళ్ళిపోయాడు. और इब्लीस के हाथ में पहुंच गए हैं. కొంతమంది చూడండి, कुछ लोगों को देखो, వాక్యం దగ్గర కూర్చోవాలంటే वचन के पास बैठना हो तो ఎంత బాధ అంటే, इतना तकलीफ होता है कि అదే బయట తిరగమను अगर उसी को बोलो बाहर घूमने के लिए, ఎంత ఆనందం తిరుగుతారు. कितना आनंद से घूमते हैं. బయట ఫ్రెండ్స్, बाहर दोस्तों से ఖానా పీనా. खाना पीना. దేవుని దగ్గరికి వచ్చి వాక్యం వినాలంటే परमेश्वर के पास बैठकर वचन सुनना होगा. కొంతమంది గాసేపు కూర్చుని వెళ్ళిపోతారు, कुछ लोग थोड़ी देर बैठ के चले जाते हैं, కొంతమంది అటు ఇటు తిరుగుతారు. कुछ लोग इधर उधर डोलते हैं. వాళ్ళకి దేవుని దగ్గర కూర్చోవటం కంటే లోకంలో ఉంటే ఆనందం. ऐसे लोगों को परमेश्वर के पास बैठने से बेहतर संसार आनंद लगता है. వాళ్ళ సైతాను తిప్పుతున్నాడు, शैतानी उनको गुमराह कर रहे వాళ్ళ అపవాది చేతుల్లో ఉండరు. వాళ్ళు हैं. इसके हाथ में है वो. వాళ్ళ క్రైస్తవులైనా సరే, ईसाई क्यों ना हो, వాళ్ళ బాప్తీసాలు తీసుకుని సరే, या बपतिस्मा भी लिया हो, అప్పుడప్పుడు వచ్చి ప్రభు భోజనాలు తిన్నా कभी कभी आके प्रभु भोजन में शामिल भी हुआ, వాళ్ళ సాతాను చేతుల్లో फिर ఉన్నారు. भी वो शैतान के हाथ में है. ఎందుకంటే क्योंकि వాళ్ళు వాక్యం వినరు, वो वचन नहीं सुनते, వాళ్ళు వెదకరు. वो खोजते नहीं है.
దేవుని ఎదకరో. परमेश्वर को खोजते नहीं है। అయ్యో వాక్యం వినాలే, अरे वचन सुनना है मुझे। సాయంకాలం शाम को 7 గంటలకి 7 बजे నేను వాక్యం వినేవాడిని, मैं तो वचन सुनने वाला हूँ, మంచి క్రమంలో ఉన్నాను నేను. अच्छा नियम में चलने वाला हूँ। ఎట్టి పరిస్థితుల్లో किसी भी हालत में 7 గంటలకు నేను వాక్యం వినాలి, 7 बजे तक मुझे वचन सुनने के लिए बैठना है, కూర్చోవాలి. నేను बैठना है मुझे। నా పనులన్నీ అటు ఇటు చేసుకుని, मेरे सारा काम को थोड़ा इधर उधर करके, నా పనులన్నీ అటు ఇటు చేసుకుని मेरे सारे काम को इधर उधर करके దేవుని వాక్యం నేను వినాలి. परमेश्वर का वचन सुनना है मुझे। ఇలాంటి వాళ్ళు ఎంతమంది అండి? इस तरह सोचने वाले कितने हैं? ఎంతమంది ఇలాంటి వాళ్ళు? कौन है ऐसा सोचने वाले? వాళ్ళు ధన్యులంట. अगर ऐसा कोई सोचते हो तो वो धन्य है, వాళ్ళు ధన్యులంట. वो धन्य है। యేసు ప్రభు అన్నాడు, यीशु ने कहा ఈమెది ఎవరు తీసివేయలేరు, इसको जो मिला है ना उससे ఉత్తమమైనది ఎన్నుకుంది. उससे जो मिला उससे कोई नहीं हटा सकता, क्योंकि वो सबसे श्रेष्ठ चीज को चुन लिया है। మార్తా, हे मार्ता, యేసు ప్రభు ఏమన్నాడు? यीशु मसीह ने क्या कहा? మార్తా, हे मार्ता, ఈమె ఉత్తమమైనది ఎన్నుకుంది. ये तो उत्तम चीज को चुन ली है। ఎవరి గురించి చెప్పాడు? किसके बारे में बताए? మరియ గురించి చెప్పాడు. मरियम के बारे में। మరియా मरियम చక్కగా ఈయన వాక్యం వింటది. अच्छी तरह बैठकर वचन सुन रही थी। అంటే మరి అన్నం తినలేదనా? क्या मरियम ने खाना नहीं खाया? టిఫిన్ చేసుకోలేదనా? या नाश्ता नहीं ली? వంట చేసుకోలేదనా? या खाना नहीं बनाए बोल के? దేవుని వాక్యం వినేటప్పుడు ఏ పని చేయకూడదండి. परमेश्वर का वचन सुनते वक्त और दूसरा काम नहीं करनी चाहिए। ప్రశాంతంగా కూర్చోవాలి, बड़ी आराम से बैठना है, కూర్చోవాలి. बैठना है। కొంతమంది వంట చేస్తూ ఉంటారు, कुछ लोग खाना बनाते रहते हैं, కొంతమంది ఇప్పుడే కోసుకుంటూ ఉంటారు. कुछ लोग सब्जियां काटते रहते हैं। దేవుని వాక్యం వినేటప్పుడు परमेश्वर का वचन सुनते सुनते ఎంత నిర్లక్ష్యం అండి. कितना लापरवाह है క్రైస్తవులు ईसाई होकर भी। క్రైస్తవులు ईसाई దేవుని వాక్యం వింటూ परमेश्वर का वचन सुनते हुए పనులు చేసుకుంటూ ఉంటారు. काम काज भी करते रहते हैं, అంటే సరైన క్రమంలో లేరు వాళ్ళు, यानी कि ढंग के नियम में नहीं है, సరైన క్రమంలో లేరు. ढंग का नियम में नहीं है। జాగ్రత్తగా నండి. ध्यान से रहना। అందుకే इसलिए ఇక్కడ మంచి చెడులు తెలిసినాయి కాబట్టి अच्छा और बुरा दोनों बातें पता चल गया। ఇప్పుడు ఇప్పుడు ఆ, ఈ దావీదు మహారాజు అంటాడు, राजा दाऊद कहता है ఈ 119వ కీర్తన 18వ వచనంలో 119वीं भजन संहिता के 18 में మరలా అంటాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు. मेरी आंखें खोल दे कि मैं तेरी व्यवस्था की अद्भुत बातें देख सकूं। నా కన్నులు ఈ లోకం చూస్తున్నాయి. मेरी आंखें तो इस संसार को ही देख रहे केवल। నువ్వు బజార్కి వెళ్తావు, आप बाजार में जाते हो, నువ్వు మార్కెట్కి వెళ్తావు, मार्केट में जाते हो, ఎంతో మంది కనపడతారు. कई सारे लोग दिखाई देते हैं। నువ్వు పూర్ణంగా రక్షించబడితే अगर आप पूर्ण रूप से उद्धार पाया होता, నువ్వు ఎవరిని చూసినా आप किसी को भी देखे, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా चाहे किस तरह के भी लोग क्यों ना हो, ఎలాంటి వేషభూషణతో ఉన్నా किस तरह का वेशभूष में भी रहे, పాపపు చూపులతో చూడం, आपकी नजर से नहीं देखे। చూస్తాం. अगर हमें वैसे तो देखेंगे, కళ్ళు మూసుకునే నడవంగా आंख बंद करके तो नहीं रहेंगे ना, చూస్తాం గాని देखते तो रहेंगे। చూసినప్పుడు పాపపు కామ వికారం ఉండదు. तो देखने पर बुरे विचार मोह की नजर नहीं रहती। మనం పరిశుద్ధులు అయ్యాం, हम पवित्र हो चुके हैं, మన ఆలోచన పరిశుద్ధం, हमारा सोच पवित्र हो चुकी మనకు है, తెలివి వచ్చేసింది. हमें तो अकल आ गया है। మనం ఈ పాప లోకంలో ఉన్నప్పుడు हम इस संसार में रहते हुए, पाप की दुनिया ఏది में కూడా रहते हुए, పాప దృష్టితో చూడం. किसी भी चीज को पाप की नजर से नहीं देखेंगे। పాపుల మధ్యలో ఉన్నాం, है तो पापियों के बीच में, వాళ్ళ ప్రేరేపణలో మనం ఉండకూడదు. उनकी प्रेरणा में हम नहीं रहना ఎందుకంటే है, వాళ్ళని సాతాను నడిపిస్తున్నాడు, उनको तो शैतान चलाता है, వాళ్ళని సాతాను నడిపిస్తున్నాడు. शैतान चलाता है उनको। మనం పనులు చేసుకుంటున్నాం, हम काम काज करते हैं డ్యూటీలో ड्यूटी में, పాపుల మధ్యలో ఉంటున్నాం, पापियों के बीच में रहते हैं, క్రీస్తు ఎరగని వారి మధ్యలో ఉంటున్నాం, मसीह को ना जानने वाले लोगों के बीच में సహవాసం रहते లేని వారి మధ్యలో हैं, बिना ఉంటున్నాం, संगति के लोगों के पास रहते हैं, ఆత్మపు లేని వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం. जिनके पास आत्मा नहीं है उनके बीच में हम रहते हैं। అయినా फिर भी మన పని మనం చేసుకుంటాం, हम अपना काम ही करते रहना है, పాపం చేయం, पाप नहीं करते, ఎవరు ప్రేరణలోకి రాం. किसी की प्रेरणा में नहीं आते, మనకు బైబుల్ తెలుసు. क्योंकि हम बाइबल को जानते हैं। ఎందుకంటే పిల్లరా, क्योंकि प्रियो, బైబుల్ తెలుసుకోవాలి, बाइबल को जानना है, బైబుల్ తెలుసుకోవాలి. बाइबल को जानना है। అందుకే యేసు ప్రభులు వారు ఏమన్నాడంటే, मसीह यीशु ने कहा, ఇక్కడ మీకు వాక్యం చూపిస్తాను. రండి, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అని. परमेश्वर जगत के लिए ज्योति है। ఎవరంట? कौन? 130వ వచనం, కీర్తన 119 130వ వచనం. 119वां भजन संहिता में 130वीं वचन, నీ వాక్యము ఎల్లడి కావడంతోనే వెలుగు కలుగుతుంది అన్నాడు. तेरे बातों के खुलने से प्रकाश होता है। అంటే నీ వాక్యము तेरे बातों के వెల్లడగుటతోటే खुलने से వెలుగు కలుగుతుందంట. प्रकाश हो जाता है।
అందుకే యేసు ప్రభు కూడా इसलिए मसीह यीशु भी యోహాను సువార్త यूहन्ना सुसमाचार 8వ అధ్యాయం 12వ వచనములో 8:12 में कहता है, నేను లోకమునకు వెలుగునన్నాడు. मैं जगत का ज्योति हूँ बोला। ఆయన వాక్యము, वो वचन है, ఆయన వాక్యం, वो वचन है। వాక్యము దేహధార ఈ భూమి మీదకి వచ్చాడు. वचन देहधारी होकर इस धरती पे आए हैं। అందుకని इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखें, నీ వాక్యము వెల్లడగుటకు ఎవడ కావటంతోనే నాకు వెలుగు కలుగుతుంది అంటాడు. तेरे बातों के खुलने से ही प्रकाश होता है। వెలుగు. प्रकाश। అది వరకు మనం పాపమైన అంధకారంలో ఉండాం. इससे पहले हम पाप के अंधकार में थे, అంధకారంలో ఉన్నాం. पाप के अंधकार में, ఆదాము సంతానం. क्योंकि आदम का संतान थे। ఇప్పుడు కళ్ళు తెరవమంటున్నాడు. अभी बोलते हैं आंखें खोल दे, నీ ధర్మశాస్త్రం చూడాలి ఇప్పుడు నేను. तेरी व्यवस्था को देखना है। మనం ఏమంటాం? हम क्या बोलते हैं? అయ్యి నీ వాక్యం చదవాలి. तेरे वचन को पढ़ना है। చాలా मुझे। మంది బైబిల్ చదవరు. बहुत सारे लोग हैं जो बाइबल नहीं पढ़ते। బైబిల్ చదవమంటే తలకాయ నొప్పి. बाइबल पढ़ना उनको सर दर्द होता है। దేవుని వాక్యం అంటారు తలకాయ నొప్పి. परमेश्वर का वचन सुनना सर दर्द रहता है। సంఘానికి రావాలంటే తలకాయ నొప్పి. कलिशा में आना उनके लिए सर दर्द की काम है। కొంతమంది బలవంతంగా వస్తారు. कुछ लोग जबरदस्ती आते हैं, ఫ్రీడమ్ అవరు, तो स्वतंत्रता से नहीं आते, తేలిక అవరు. हल्के नहीं होते। ఎట్టొస్తారంటే कैसे आते हैं? ఇది ఒక భారంగా వస్తారు. बड़े बोझ समझ कर आते हैं। దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, సంఘాలకు వచ్చేటప్పుడు कलिशा में आते हुए చాలా భారంగా, बड़े बोझ से, ఇంటికి వెళ్ళేటప్పుడు घर जाते वक्त పరిగెత్తారు. तो दौड़ते हैं। ఇంటికి వెళ్ళేటప్పుడు घर जाते वक्त కొంతమంది ప్రైజ్లో కూడా చెప్పరు, कुछ लोग प्रेज लॉर्ड भी नहीं बोलते हैं, పరిగెత్తుతారు. दौड़ कर जाते हैं। సంఘానికి వచ్చేటప్పుడు कलिशा में आते वक्त మెల్లగా వస్తారు, बड़ी आराम से आते हैं, మెల్లగా వస్తారు. बड़ी आराम से, ఎందుకంటే ఆరాటం లేదు. क्योंकि आशा नहीं है, బీమారి, జబ్బు, क्योंकि बीमारी लगी है। అనారోగ్యకి ఆకలి అవదండి. तो जो रोगी होगा उसको भूख नहीं लगेगा, ఆకలి అవదు. भूख नहीं लगेगा। మనలో ఆత్మీయ జబ్బు ఉంటే अगर अंदर हमारे अंदर आत्मिक रोग होगा, మనకు ఆత్మీయ ఆశ, आत्मिक भूख नहीं लगेगा, ఆశ ఉండదు. आत्मिक भूख అంటే नहीं लगेगा। రోగంలో ఉన్నాడు. यानी कि इसका मतलब रोगी है वो। అందుకని ఇక్కడ देखिए यहाँ पे కీర్తనకారుడు అంటాడు, भजनकार बोलता है, దావీదు మహారాజు, राजा दाऊद, నా కన్నులు తెరువయ్యా, मेरी आंखें खोल दे, నా కన్నులు తెరువయ్యా, मेरी आंखें खोल दे, నీ ధర్మశాస్త్రంలో నేను తెలుసుకోవాలను. तेरी व्यवस्था की अद्भुत बातें को देख सकूं। ఇంకా 25వ వచనంలో 119 వచనంలో इसी 119 की 25 में కింద రాస్తాడు, 25 కింద, 25 में నీ दूसरे लाइन में వాక్యము लिखता है, చేత నన్ను బ్రతికించుము. तू अपने वचन के अनुसार मुझको जिला। ఎందుకని? क्यों? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు అయిపోయారు. ఆది మాతలో क्योंकि आदि माता अपराध और पापों से मरे हुए थे। ఏమైపోయారంట? क्या हो गया? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు. अपराध और पाप से मरे हुए थे, చచ్చిపోయారు. मरे हुए थे। అది ఇక్కడ इसलिए कहता है, కీర్తనకారుడు అంటాడు, भजनकार बोलता है, నీ వాక్యము చేత నన్ను బ్రతికించు. तू अपने वचन के अनुसार मुझको जिला। వాక్యమైనటువంటి దేవుడు वचन रूपी परमेश्वर యేసు ప్రభు. यीशु मसीह है। వాక్యమే वचन ही శరీరధారి అయి देहधारी होकर కృపా సత్య సంపూర్ణుడు. अनुग्रह और सच्चाई से परिपूर्ण हो गए। కృపా సత్యాలు నెరవేర్చడానికి వచ్చింది యేసయ్య. अनुग्रह और सच्चाई को पूरा करने के लिए आए हैं यीशु मसीह। తర్వాత और देखिए, నశించిన దానిని వెదకి రక్షించడానికి, नाश हुए चीजों को खोज कर बचाने के लिए आए हैं। ఇప్పుడు నన్ను బ్రతికించు అంటున్నాడు. अभी कहता है मुझे जिला। ఆదాములో చనిపోయినటువంటి దావీదుని నన్ను బ్రతికించు అంటాడు దావీదు. आदम के अनुसार जो मृत्यु हो गया आदम, इसलिए कहता है मुझे जिला। ఈ లోకంలో ప్రతి మనిషి इस संसार में हर एक जने అదే పాట, इसी प्रकार के गीत। అదే కదా పాటే కదా, ఇది ये तो गीत है ना, కీర్తనలు కదా, ये भजन है ना, ఇది పాట. ये गीत है। ఏంటా పాట? क्या है ये भजन? నన్ను బ్రతికించయ్యా, मुझे जिला। నేను ఆదాము వల్ల చనిపోయాను, मैं आदम हव्वा की जैसा मैं भी मर गया हूँ, ఆ పాపు శరీరంలో పుట్టాను, उसी पाप की देह में मैं पैदा నన్ను हुआ हूँ। వాక్యం ద్వారా బ్రతికించు. मुझे वचन के द्वारा जिला, అంటే యేసు క్రీస్తు ద్వారా, यानी कि मसीह यीशु के द्वारा जिला। యేసు ప్రభు यीशु मसीह में, ఈ భూమి మీదకి వచ్చాడు. यीशु मसीह इस धरती में आए। ఏం తీసుకొచ్చాడు? क्या लेके आ गया? రక్షణ తీసుకొచ్చాడు. उद्धार लेके आ गए। ఇంకేం చూడు తెలుసా? और क्या लेके आ गए पता है? ఆకాశాన్ని భూమిని కలిపే ఒక వారధి యేసు ప్రభు. आकाश और धरती को मिलाने वाला एक रास्ता है यीशु मसीह। వంతెన, एक डैम की तरह ఆకాశంకి आकाश భూమికి और पृथ्वी का కలిపాడు. मिला दिया है। అంతకు ముందు లేదు. इससे पहले नहीं था। ఎందుకని? क्यों? పాపులు పరలోకానికి వెళ్ళరు. पापी स्वर्ग में नहीं जा सकते, పాపులు పరలోకానికి వెళ్ళరు. नहीं जा सकते स्वर्ग में। యేసు ప్రభు రాకపోతే मसीह यीशु अगर नहीं आया, ఎవరో పరలోకానికి వెళ్ళరు. कोई भी स्वर्ग में नहीं जाता। ధర్మశాస్త్రములో ఉన్న వాళ్ళు కూడా,
व्यवस्था के अनुसार रहने वाले भी కేవలం గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ప్రాయచిత్తమే. और भेड़ बकरियों का लहू जो है केवल प्रायश्चित के అది लिए పౌలు గారు గల్తీల్లో బాగా రాస్తాడు. पौलुस इस बात को गलतियों में अच्छी तरह लिखता है. అది కేవలం బాల శిక్షకుడే. केवल वो बाल शिक्षक है. అది ఏమైందంటే ప్రాయచిత్తం చేసి కరెక్ట్ పెట్టారు అక్కడ. तो प्रायश्चित करके रखा है बस. ఇది ఎలా ఉంటదంటే ये ऐसा है कि నేను ఒక విషయం చెప్తాను. एक बात बताऊंगा. మనం చికెన్ తెచ్చుకున్నాం, हम चिकन लाए हैं, మటన్ తెచ్చుకున్నాం, मटन लाए हैं. తేంగలే राते ही ఆ వండటానికి టైం లేదు, बनाने के लिए समय नहीं है, వండటానికి టైం లేదు. बनाने को समय नहीं है. వెంటనే तुरंत ही పసుపు, हल्दी, ఉల్లిపాయ పేస్ట్, मसाला पेस्ट वगैरह मिलाकर, అల్లము, अदरक, ఇవన్నీ కలిపి मसाला का पेस्ट सारा मिलाकर మ్యాగ్నేట్ చేసి పెడతాం. मैग्नेट करके रख देते हैं. కొంతమంది చేస్తారంటే कुछ लोग क्या करते మాకు हैं, చిన్నప్పుడు ఆయిగలు పెడతాం అంటారు. बचपन में तो ऐसे आधा उबाल के रख देते थे, ఆయిగలు పెడతాం, आधा उबाल के रख కొంచెం देते, ఉడికి ఉడకకుండా వండుతారు. आधा उबाल के रख देते थे. టైం లేదు కదా, क्योंकि समय नहीं है, बोलकर టైం లేదు కదా, समय नहीं है, అందుకని इसलिए తర్వాత వచ్చి వండుకుందాం. बाद में आके बनाएंगे. ధర్మశాస్త్రం కూడా అదే, व्यवस्था भी ऐसा ही था, పాత నిబంధన అదే. व्यवस्था पुराना नियम ऐसा ही మీకు था. అర్థమవుతుందో చెప్పి నేను आपको समझ में आने के लिए मैंने बताया. మీకు ఎట్లా చెప్పాలా, आपको कैसे बताऊं, మీకు ఎట్లా అర్థం అవుద్దా कैसे आपको समझ में आ जाएगा, అనటానికి చెప్పి మాట నేను. इसलिए मैंने ये बात बताया था. తర్వాత వండుకుంటారు, बाद में बनाते हैं, తర్వాత వండుకుంటారు. बाद में बनाते हैं. కానీ लेकिन ప్రస్తుతానికి फिलहाल వాళ్ళకి టైం లేదు. उनके पास समय नहीं है. ఇప్పుడు అట్లానే इसी प्रकार పాత నిబంధన భక్తులకు కూడా पुराना नियम के भक्तगण भी ప్రాయచిత్తం చేయబడింది. प्रायश्चित किया गया है. అది యేసు క్రీస్తు రక్తం కార్చినప్పుడే పరిపూర్ణులు. जब यीशु मसीह आके लहू बहाएगा ना, तभी वो लोग परिपूर्ण होंगे. అందుకే పాత నిబంధన భక్తులందరూ యేసయ్య సిలువలో రక్తం కార్చి పెద్దగా కేక వేసినప్పుడు సమాధులు లెక్చారు. इसलिए यीशु मसीह ने क्रूस में बड़ी ऊंची आवाज से चिल्लाए थे ना, तब पुराने नियम के भक्तगण जो है जी उठे थे, అంతవరకు పరిపూర్ణులు కాదు వాళ్ళు. क्योंकि उससे पहले वो परिपूर्ण नहीं थे. అది చెప్పటానికే इसी बात को बताने के लिए ఈ మత్తయి గారు मत्तैया ने ఆ విషయాన్ని రాశాడు. उस विषय को लिखा है. 27, 51, 52లో तो मत्तई 27 की 51-52 में అక్కడ రాశాడు. वहाँ लिखवाया है. ఎందుకని? क्योंकि యేసు క్రీస్తు రక్తం ద్వారా వాళ్ళు పరిపూర్ణులైపోయారు. यीशु के लहू के द्वारा ही वो परिपूर्ण है. ఆయన లేకుండా పరిపూర్ణులు కారు. बिना उनके कोई परिपूर्ण नहीं हो सकते. ఎందుకని? కేవలము ఒక గొర్రెను చూడండి. లేవి కాండము, लेवी अवस्था को देखिए, ఇక్కడ 4వ అధ్యాయము, लेवी अवस्था 4 अध्याय, లేవి కాండము लेवी अवस्था 4వ అధ్యాయంలో మీకు చూపిస్తాను, ఒకసారి చూద్దాం. 4 अध्याय में देखेंगे एक बार. లేవి కాండము 4వ అధ్యాయములో लेवी अवस्था 4 अध्याय చూడండి. 2వ వచనములో दूसरे वचन में, నువ్వు ఇశ్రాయేలులతో ఈ విధంగా చెప్పు, యెహోవా ఆజ్ఞాపించిన విషయంలో దేనినైనా ఎవరైనాను పొరపాటున మీరి పాపం చేస్తే అభిషేకం పొందిన యాజకుడు ప్రజల మీదకి అపరాధం రప్పించే పాపం చేస్తే తాను చేసిన పాపం నిమిత్తము లోపం లేని కోడెను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించాలి. दूसरे और तीसरे वचन, इजरायलियों से यह कह कि यदि कोई मनुष्य उन कामों में से जिसको यहोवा ने मना किया है, किसी काम को भूल से कर करके पापी हो गया, और यदि बहुत अभिषेक्त याजक ऐसा पाप करे जिससे प्रजा दोषी ठहरे, तो अपने पाप के कारण वे एक निर्दोष बछड़ा यहोवा के पाप बलि करके चढ़ाए. అంటే కోడిని, एक बछड़ा को, అంటే రక్తము చిందించాలి. यानी कि लहू को बहाना. చూడండి, देखिए, మనిషి పాపం పోవాలంటే इंसान का पाप जाने के लिए రక్తం చిందించాల్సిందే. लहू बहाना ही है. తర్వాత उसके बाद 3వ వచనములో, तीसरे में ये लिखा है, 3వ కాదు 4వ వచనములో, चौथे में देखिए, అతడు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గరికి యెహోవాకు సన్నిధికి ఆ కోడిని తీసుకుని వచ్చి దాని మీద తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిలో దాన్ని వధించాలి. वे उस बछड़े को मेल मिलाप वाले तंबू के द्वार पर यहोवा के आंगन में आगे ले जाकर उसके सर पर हाथ रखे और उस बछड़े को यहोवा के सामने बलि करे. అంటే ఆ కోడి మీద ఇతను చెయ్యి పెట్టాలి. यानी कि उस बछड़े के ऊपर ही हाथ रखना होगा. చెయ్యి పెడతాం అంటే ఏంది? हाथ रखने का నా मतलब నిమిత్తం వధించబడుతుంది. मेरे विषय में वध किया जा रहा है. జాగ్రత్తగానండి, ध्यान से सुनना. నా నిమిత్తము मेरे विषय में ఈ కోడే ये बछड़ा का వధించబడుతుంది. वध किया जाता है. దేవుడు ఆకాశంలో ఉండి परमेश्वर आकाश में रहकर చూస్తా ఉంటాడు, देखता रहता है, చూస్తా ఉంటాడు. देखता रहता है. తన నిమిత్తము
उसके అంటే खातिर, పాపం చేసిన వ్యక్తి నిమిత్తము उस पापी की खातिर ఆ కోడిని వధించాలి. उस बछड़े का वध करना है। ఇప్పుడు జాగ్రత్త మనం గమనిస్తే ध्यान से सुने तो 13వ వచనంలో इसी में 13 में देखेगा, ఇజ్రాయేలుల సమాజం అంతా పొరపాటున ఏదైనా పాపం చేసి అది వారి దృష్టికి కనకడకపోయి యెహోవా ఆజ్ఞాపించిన ఏదైనా చేయకూడదన్న దానిని చేసి దోషులైన ఎడల వారు చేసిన ఆ పాపం తెలిసినప్పుడు సంఘం పాప పరిహార బలిగా ఒక కోడి దూడను అర్పించాలి. तो लिखा है, यदि इजराइल की सारी मंडली अज्ञानता के कारण पाप करे और बात मंडली के आंखों से छुपी हो और वे यहोवा के किसी आज्ञा के विरुद्ध कुछ करके दोषी ठहरे हो, तो जब उनका किया हुआ पाप प्रकट हो जाए तब मंडली एक बछड़े को पाप बलि करके चढ़ाए। సమాజం मंडली అంటే సంఘం, यानी कि कलिसिया, సంఘం कलिसिया, ఈ సంఘం కొరకు इस कलिसिया की खातिर ఒక కోడి దూడను వధించాలి. एक बछड़े का वध करना है। 15వ వచనం 15 में సమాజ పెద్దలు యెహోవా సన్నిధిలో ఆ కోడి దూడ తల మీద తన చేతులుంచి యెహోవా సన్నిధిలో కోడి దూడను వధించాలి. और मंडली के वृद्ध लोग अपने अपने हाथों को यहोवा के आगे बछड़े के सिर पर रखे और वे बछड़ा यहोवा के सामने बलि किया जाए। అర్థమవుతుందా? అది లోపం లేని దాకా ఉండాలి. మళ్ళీ वो निर्दोष होनी चाहिए। ఇక్కడ 28వ వచనం కూడా इसी में 28 में देखिए, పాపం అతనికి తెలియవస్తే తాను చేసిన పాపం నిమిత్తం లోపం లేని ఒక ఆడ మేక పిల్లను అర్పణగా తీసుకురావాలి. तो वे उस पाप के कारण एक निर्दोष बकरी बलिदान के लिए ले जाए। 32వ వచనం 32 वचन में, అతడు పాప పరిహార బలిగా గొర్రె పిల్లను అర్పించాలనుకుంటే లోపం లేని దాన్ని తీసుకురావాలి. यदि वे पाप बलि के लिए एक भेड़ी का बच्चे ले आए तो वह निर्दोष मादा हो। పాప పరిహార బలిగా ఉన్న పశువు తల మీద చెయ్యి ఉంచి దహన బలి పశువును వధించే చోట పాప పరిహార బలిగా దాన్ని వధించాలి. 33వ వచనం 33 में लिखा है, वे अपना हाथ पाप बलि पशु सर पर रखे और उसको पाप बलि के लिए वही बलिदान करे जहाँ होम बलि किया जाता है। ఆ రక్తంలో కొంచెం తీసి బలిపీఠం కొమ్ముల మీద చిలకరించాలంట. अब उस लहू से थोड़ा लेकर वेदी की उस सिंगों के ऊपर लगाना है। అందుకే इसलिए యేసు ప్రభులు వారు मसीह यीशु ఈ భూమి మీదకి వచ్చినప్పుడు जब इस धरती में आए थे 30 సంవత్సరాల వయసులో 30 वर्ष की आयु में బాప్తిసం తీసుకోవటానికి बपतिस्मा लेने के लिए యర్దాను నదికి వస్తున్నాడు. यरदन के पास आ रहे थे। బాప్తిసం ఇస్తున్నాడు యోహాను. बपतिस्मा दे रहा था यूहन्ना। అయితే तो फिर ఎప్పుడైతే యేసుని చూశాడో जैसा इसने यीशु को देखा, గొర్రె పిల్లలాగా చూశాడు. वो मेमना जैसा दिखाई दिया। మీకు అర్థమవుతుందా? समझ में आ रहे ना? గొర్రె పిల్లలాగా చూశాడు जैसा मेमना है वैसा दिखाई అంటే दिया। ఎవరైనా इसका मतलब कौन है ये? మనిషి పాపాల కొరకు వధించబడబోతున్న గొర్రె పిల్ల. मनुष्यों के पापों के खातिर वध किया जाने वाली मेमना है। మనుషుల యొక్క పాపం కొరకు मनुष्यों के पापों की खातिर ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఈ 12 గోత్రాల వాళ్ళకి కోడెల యొక్కయు మేకల యొక్కయు వాళ్ళకి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది. तो व्यवस्था के अधीन रहने वाले जो लोग हैं, जो भेड़ बकरियों का विषय में बलि चढ़ाया, उनका तो प्रायश्चित हो चुकी है। ఎంతమంది అయితే ఇజ్రాయేలులో వాళ్ళ యెహోవా దేవుని నమ్మారు, जितने लोग यहोवा परमेश्वर को माना था इजरायली में से, పరదేశైనా సరే परदेशी भी क्यों ना हो, వాళ్ళకు కూడా వర్తించుంది. उनके लिए भी लागू होती है। భూమి మీద इस धरती पर దేవుని క్రమం ఉంది परमेश्वर का एक नियम है नियम। ఆ మనుషులు ఉన్నారు. वो मन लोग भी है। ఇప్పుడైతే క్రైస్తవులు अभी वो लोग जो है मसीह लोग हैं। వింటున్నారు జాగ్రత్తగా. सुन रहे आप ध्यान से? ఇప్పుడైతే अभी तो క్రైస్తవులు, मसीह लोग, అప్పుడైతే तब 12 గోత్రాలు. 12 गोत्र के लोग। అర్థమవుతుందా? समझ में आ रहे हैं ना? అప్పుడేమో 12 గోత్రాలు तब तो 12 गोत्र के దేవుడు लोग थे, ఏర్పరచుకున్నవారు. परमेश्वर के चुने हुए लोग। ఇప్పుడు अभी క్రైస్తవుడు, ईसाई लोग, నిజ క్రైస్తవుడు सच्ची ईसाई, ఏ కాలనీలో ఉంటాడో, चाहे जिस कॉलोनी में रहेगा, ఎక్కడ ఉంటాడో जिस जगह में रहेगा, కొంతమందిని ఆకర్షించాలి. कुछ लोगों को आकर्षित करना है। జాగ్రత్తగానండి. ध्यान से सुनिए, స్వార్థ ప్రియులుగా ఉండకూడదు. स्वार्थी बन के नहीं रहना है। ఆఖరి దినాల్లో आखिरी दिनों में స్వార్థ ప్రియులు వస్తారు. स्वार्थी आएंगे बोल के बोला है। నీ విశ్వాసం ద్వారా आपकी विश्वास के द्वारा ఇంకొకళ్ళు ప్రభు దగ్గరికి రావాలి. और उनको प्रभु में लेके आना है। నీ విశ్వాసం చూపించాలి. आपके विश्वास को दिखाना है। నువ్వు విశ్వాసం చూపించాలి. आप अपना विश्वास को दिखाना है। వాళ్ళ ప్రభు దగ్గర నడిపించాలి. उनको प्रभु के पास लेके आना है। ఈ ఆరాటం మనకు ఉండాలి. इस प्रकार की आशा हमारे अंदर होनी ఈ चाहिए। ఆకలి మనకు ఉండాలి. इस तरह का भूख हमारे अंदर होनी चाहिए।
దాన్ని యేసు ప్రభు వారు మనకు చెప్పాడు. यीशु मसीह ने इस बात को बताया యేసు है। ప్రభు బాగా ఆకలైంది. यीशु मसीह को बड़ा भूख लगा। సమరయ నుండి ఆయన పైకి వెళ్ళాలి, और समरय से होकर आगे और जाना था, పైకి వెళ్ళాలి. और आगे जाना అయితే था, ఆకలైంది. लेकिन उस वक्त भूख लग रही थी। శిష్యులను పంపించాడు, चेलों को भेजा, బై తినడానికి ఎత్తుకురండి, खाना के लिए कुछ ले आओ बोलकर, ఈ లోపు నేను వెళ్తా ఉంటాను. मैं जाता रहूंगा बोला। వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? जाकर कहाँ गया? సమరయ దగ్గరికి వెళ్ళాడు. समरय के पास गया, యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడు. याकूब के कुआं के पास गया। అక్కడ సమరయ స్త్రీ వచ్చింది. वहाँ पे सामरय स्त्री आई है। ఆమె పెద్ద పాపి, वो बहुत बड़ी पापी थी, వ్యభిచారిణి. व्यभिचारिणी थी, 5 భర్తలు పెట్టుకుంది. 5 पतियों को रखी थी। ఆ ఊర్లో పెద్ద వేశ్య. उस गांव में बहुत बड़ा वेश्या थी। అయితే तो फिर యేసు ప్రభు వచ్చింది ఎందుకు? यीशु मसीह क्यों आया? పాపులకు దూరంగా ఉంటాం కాదు, पापियों से दूर रहने के लिए नहीं, పాపుల్ని కాపాడటానికి వచ్చి, पापियों को बचाने के लिए आए हैं, పాపులతో మాట్లాడటానికి వచ్చి. पापियों से बात करने के लिए आए हैं। నేను అదే అంటాను, मैं यही कहता हूँ, మీరు త్రాగుబోతుల్ని, आप पीकड़ों को, తిట్టుబోతుల్ని, या तो लड़ाई झगड़ा करने वालों को, వ్యభిచారుల్ని, या व्यभिचारियों को, దొంగల్ని, चोरी डकैती करने वालों को, వాళ్ళందరూ ప్రభు దగ్గర उन తీసుకురండి. सबको प्रभु के पास लेके आओ, తీసుకురండి. ले आओ। అసహించుకోబాకండి, घृणा मत करो उन लोगों से, ప్రేమించండి, उनसे प्रेम रखो, అసహించుకోవద్దు. घृणा नहीं करना। ఒకసారి एक बार మీ అందరూ తెలుసు, కొంతమందికి आप सबको पता है, कुछ लोगों को 95, 96 95-96 की बात है। బస్సులో కలిసారు ఒక అబ్బాయి, बस में मिला था एक लड़का, మా ఊరు పక్కనే, हमारे गांव के बगल का, మాతో పాటు చదువుకున్నాడు, हमारे साथ पढ़ाई किया था उसने, నాతో పాటు చదువుకున్నాడు, मेरे साथ पढ़ा था, పరిచయం అయ్యాడు. बस में परिचय हो गया। ఆయన ఆర్మీలో చేస్తాడు, वो आर्मी में करने वाला है, ఆర్మీలో చేస్తాడు. आर्मी में नौकरी करने वाला है। అడ్రస్ చెప్పాడు, उसने अपना एड्रेस बताया, ఇంటి అడ్రస్ చెప్పాడు. घर का एड्रेस बताया। సాయంకాలం ఇద్దరం వెళ్ళాం, సిస్టర్ నేను. हम दोनों शाम को गए थे। వాళ్ళు క్రైస్తవులే, वो कहने को ईसाई लोग थे, బైబుల్ లేదు, बाइबल नहीं, అసలు బైబిల్ గురించి తెలియదు. आखिर बाइबल के बारे में पता ही नहीं है। భార్య ఏమో పెంకిది. तो पत्नी जो है बस अकेले रहने को पसंद పెంకి करती అంటే है, ఏంది? ఎవరితో वो మాట్లాడదు, किसी से बात नहीं करती, ఒంటరిగా ఉండాలనుకుంటది. अकेली रहना पसंद करती है। తను వండుకోవడం, తను తింటాం, अपना बनाना बस खाना है, తన बस పిల్లలు, తన భర్త. अपना परिवार तक। మనోడు ఫుల్ డ్రింకరు, ये भाई जो है पूरा पियक्कड़ है, ఫుల్ డ్రింకరు. पूरा पियक्कड़ है, ఆర్మీలో ఉన్నారు, आर्मी में है, ఆర్మీలో आर्मी में మంచి జీతం, अच्छी नौकरी, క్వార్టరు क्वार्टर भी है ఢిల్లీలో. दिल्ली में। అయితే तो फिर ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, ध्यान से सुने, మాకు వాళ్ళు తెలిసిన దగ్గర నుంచి जब से वो लोग हमें मिल गए, మేము 7 గంటల సేవకి వెళ్ళి हम 7 बजे शाम की सेवा में जाते थे, రాత్రి 10:30-11 रात की 10:30 या 11 बजे వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. सीधा उनके घर जाते थे, కాసేపు వాక్యం చెప్పేవాళ్ళు. थोड़ी देर वचन बताते थे। వాళ్ళకి మనసు ఉండేది కాదు. उनको मन नहीं था सुनने की। ఎందుకని? क्यों? ఈ అన్ని జనులు 7 గంటలు నిద్రపోతారు, यानी जाति जो है 7 बजे सो जाते हैं, 7 గంటలు 8 గంటలకు నిద్రపోతారు. 8 बजे सो जाते हैं। ఈ మధ్య పాస్టర్లు కూడా నిద్రపోతున్నారు. आजकल पास्टर लोग भी ऐसे ही सोते हैं। ఒక పాస్టర్ ఉన్నారు, మా తెలిసిన పాస్టర్, हम जानने वाले एक पास्टर है, ఆయన 8 గంటలకు నిద్రపోతాడంట. 8 बजे ही सोता है। మరి వాడు ఏం చేద్దాం నాకు అర్థం కాదు. तो पता नहीं क्या सेवा करेगा, ఆయన ఏం చేయాలో నాకు అర్థం కాదు. कैसे सेवा कर रहे हैं मुझे 8 గంటలకే పడుకుంటాడంట. 8 बजे ही सो जाता है। మీరు ఎన్నింటికి పడుకుంటారు అయ్యగారు అన్నాడు. आप कितने बजे सोते हो पास्टर? మేము 1 గంట పడుకుంటామండి. हमने कहा भाई 1 बजे सोते हैं। ఎందుకని? क्यों? ఫోన్లు వస్తాయి, फोन आते रहते हैं, ప్రార్థనలు చేయాలి, प्रार्थना करनी है, బైబిల్ చదువుకోవాలి, बाइबल को पढ़नी है, ముందు మాకు క్రమం ఉంది, हमारे लिए एक नियम है, క్రమం ఉంది. नियम है, కాబట్టి మాకు టైం లేదు. इसलिए हमारे पास समय नहीं है। మేము అన్ని జనులం కాదు, हमारी जाति नहीं है, మేము రక్షించబడ్డ క్రైస్తవులు, हम उद्धार पाए हुए मसीह लोग हैं, క్రైస్తవులు उद्धार पाए हुए लोग हैं। కేవలం శరీరం కోసం బ్రతకట్లేదు. केवल शरीर के लिए नहीं जी रहे। యేసుప్రభు అంటాడు, यीशु मसीह कहता है, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరింతుమా, क्या खाए, क्या पिए, क्या पहने, అది మేము వదిలిపెట్టుకున్నాం. ఇప్పుడు इस चीज को हमने कब का त्याग दिया है। మాకు దేవుని పైనే ధ్యానం, हमें प्रभु के ऊपर ही ध्यान, మేము ఆత్మీయ దేహం కలిగి ఉన్నాం. हम आत्मिक देख के साथ थे, వాళ్ళకి బోధిస్తా ఉండేవాళ్ళం. उनको संदेश देते थे रात भर। ఒక రోజు एक दिन నేను ఒక్కడనే मैं अकेला రాత్రి 10:30కి వెళ్ళా. रात के 10:30 बजे गया था। ఎంత కారకి బెల్లు కొడుతుంది, తలుపు తీయట్లా, जितना मैं बेल बजा रहा था फिर भी नहीं खोल रहे थे, తలుపు తీయట్లా. नहीं खोल रहे थे दरवाजा। నేను కిటికీలో చూసా, मैं खिड़की में से देखा, కొంచెం కనపడుతుంది. थोड़ा दिख रहा था। అబ్బాయితో పాటు 4 ఉన్నారు. उस लड़के के साथ और 4 लोग थे। షరాబ్ వాసన కొడుతుంది, कुछ दारू की बदबू आ रहा था, బాగా షరాబ్ వాసన కొడుతుంది. खूब दारू की स्मेल आ रही थी। సరే కాసేపటికి కొంతమంది బాత్రూంలోకి వెళ్ళారు, కొంతమంది మంచాల కింద పక్కకి వెళ్ళారు. कुछ लोग कोने कोने में छुप गया, बाथरूम में चले गए छुपने के लिए, ఆ మందు బాటిల్ దాచేసారు, दारू की बोतलों को छुपा के रखा। తలుపు తీశారు. फिर दरवाजा खोला, లోపలికి వెళ్ళా, मैं अंदर गया, వాసన వస్తుంది. बहुत बू मार रही थी बहुत। అది దేశీ లాగా ఉంది అనుకుంటా, वो देसी दारू होगा शायद, దేశీ దారు देसी दारू था, బాగా వాసన వస్తుంది. बदबू आ रही थी, ఫుల్లు దాగి ఉండారు, खूब पिए हुए थे, ఫుల్లు దాగి ఉండారు. खूब पिए हुए थे। ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చారు. फिर मेरे जाने के बाद एक एक बाहर आने लगा, 5 5 जने पूरे।
అందరం ముందుకు రామన్నా. तो मैंने सब बोला सब आगे आ जाओ. ముందుకు వచ్చారు. आगे आ गया. వాళ్ళ తల మీద చేపెట్టి ప్రార్థన చేసి मैंने उनका सर पर हाथ रख के प्रार्थना किया. ఏమన్నా తెలుసా? क्या बोल के प्रार्थना किया వీళ్ళు पता है? మంచోళ్ళు అయ్యా, ये बहुत अच्छे लोग है प्रभु. వీళ్ళు మంచోళ్ళు అయ్యా, ये बहुत अच्छे लोग हैं. వీళ్ళ కోసం నువ్వు వచ్చేవయ్యా, इनके लिए आप आए हो प्रभु నువ్వు जी. రక్తం కార్చేవయ్యా, आपने लहू बहाई इनके వీళ్ళు నీ लिए. బిడ్డలయ్యా. ये आपके संतान है प्रभु. ఉనికిపోతున్నారు, कांप रहे बातों को వాళ్ళు सुनकर. ఉనికిపోతున్నారు. कांप रहे थे बातों को सुनकर. ఇద్దరు ముగ్గురు కళ్ళమ్మటి నీళ్లు గారుతున్నారు. 2-3 जने उनमें से रोने लगा. ఏ అబ్బాయిది నాకు తెలుసు, जिनको मैं जानता था ఆ అబ్బాయి తలకాయ ఉంచుకుని ఏడుస్తున్నారు. वो सर झुका कर रो रहा था. ఏడుస్తున్నాడు. रो रहा था. ఇంకంతే. ఆ రోజు उस दिन నేను వచ్చేసేస్తాను. फिर मैं आ गया. అయ్యా చాయ్ తాగమన్నారు. उन्होंने बोला चाय पी लो. భార్య కొంచెం మారింది, तो पत्नी थोड़ी बदल चुकी थी, కొంచెం మారిపోయింది. थोड़ी बदल गई थी. అయ్యా చాయ్ తాగాయి. चाय पी लो बोला. వద్దమ్మా, मैंने मना कर दिया. ఆనందినాను బ్రదర్. खाना खाने के लिए बोला. వద్దమ్మా అన్న. मैंने मना कर ఆ दिया. తర్వాత మేము 2-3 రోజులు పోలా. उसके बाद हमने 2-3 दिन नहीं गए. ఎందుకు పోలేదని మాకు టైం దొరకలా. क्यों गया नहीं था, समय नहीं मिल रहा था. ఈ అబ్బాయి చేశాడు, इस लड़के ने क्या किया, ఏడ్చి रोकर బై రేపు నుంచి మా ఇంటి రాబాకండి వీడు, कल से आप मेरे घर मत आना. నేను మందు తాగను, मैं दारू नहीं पीऊंगा. రేపు నుంచి నేను మందు తాగను, कल से मैं दारू नहीं पीऊंगा. నేను మానేస్తున్నా, मैं छोड़ रहा हूँ. నా ఇంటికి రావద్దు. मेरे घर मत వస్తే आना. స్నేహితులు గారండి. आ गए तो वैसे दोस्त बन के आ जाना. వాళ్ళు ఏమన్నా కదా సార్, उन्होंने क्या बोला पता है, బ్రదర్ మేము కూడా తాగం. भाई हम भी नहीं पिएंगे. ఆ పాస్టర్ గారు तो पास्टर जी మనల్ని అసహించుకోకుండా हमें घृणा करते हुए అసలు ఎన్ని వెళ్ళిపోవాలి అతను. तो तुरंत उनको लौट जाना था, మీరు वापस जाना తాగి था. ఉంటారు చండాల పళ్ళు, ये बड़े गंदे लोग हैं, पी रखे చండాల हैं, పోసన వస్తుంది, बदबू आ रही बोलकर వీళ్ళు తప్పుడోళ్ళు ये गलत लोग हैं, అని వెళ్ళిపోవాలా. ऐसा बोलकर जाना चाहिए था. ఆయన మన మీద చేతులు పెట్టి वो हमारे पर हाथ रखा, పరిశుద్ధులు అంటున్నాడు, पवित्र बोल रहे हैं, వీళ్ళు నీ బిడ్డలు ये అంటున్నాడు. तेरे बच्चे हैं करके बोल रहा है. ఇక రేపు నుంచి తాగం మేము. इसलिए हम भी नहीं पिएंगे कल से. దేవుని దగ్గరికి వచ్చారు వాళ్ళు, परमेश्वर के पास आए वो लोग, फिर సంఘాలకు వచ్చారు, कलिशे में आए थे वो लोग, బాప్తీసాలు తీసుకున్నాడు, बपतिस्मा लिया है, భార్యాభర్తల బాప్తిసం पति తీసుకున్నారు. पत्नी दोनों बपतिस्मा लिया. కానీ కష్టపడాలి, लेकिन मेहनत करना है, एक కొంచెం आत्मा ఒక ఆత్మ కొరకు కష్టపడాలి. एक आत्मा के लिए मेहनत करना ఆ होगा. ఆత్మ సంఘాన్ని उन्हें తీసుకురావడానికి कलिशे में लाने के लिए కొంచెం శరీరంగా కష్టపడాలి. तो शरीर तौर पर बहुत कष्ट उठाना पड़ेगा. కష్టే ఫలి. कष्टे फली बोलते हैं, కష్టం పడకుండా ఏం సంపాదించ. बिना कष्ट को कुछ हासिल नहीं कर पाएंगे. యేసు ప్రభు కూడా यीशु मसीह भी తన ప్రాణం పెట్టి अपने प्राण को देकर కష్టపడి कष्ट करके తన రక్తం ద్వారా సంఘాన్ని अपने लहू के द्वारा कलिशा को बनाया, సంఘాన్ని పరిశుద్ధపరిచాడు. कलिशा को पवित्र किया. ఈరోజు సంఘం మనమే, आज कलिशा हम ही है, సంఘం మనమే. कलिशा हम ही है. అందుకని इसलिए ఆ గొర్రె పిల్ల యేసయ్యే, वो मेमना जो है यीशु है, ఆ గొర్రె పిల్ల యేసయ్యే. वो मेमना यीशु है. రేపు తర్వాత బాబు రేపు చెప్పుకుందాం. बाकी हम कल सुनेंगे. కాబట్టి इसलिए రండి, आइए ఈరోజు విన్న వాక్యము आज के सुने वचन, దేవుని వాక్యము परमेश्वर के वचन को తల వంచుదాం. सर झुकाए, అందరు తలలు వంచుదాం. सब सर झुकाए. 10 నిమిషాలు थोड़ी